మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. 3 గంటల్లో కుంభవృష్టి కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దూప్సింగ్ తండాను వరద ముంచెత్తింది. దీంతో తండావాసులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. తండావాసులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. వర్షాలకు మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ ఘనపూర్ మండలం దూప్సింగ్ తండా వద్ద వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. రాజ్పేట తండా పరిధిలోని కాప్రాయపల్లి ప్రజలు అవస్థలు పడుతున్నారు. హవేలీ ఘనపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. రేగోడు మండలం జగిరియాలలో వర్షాలకు వాగు పొంగి పొర్లుతోంది. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నక్కవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వాగు దాటే క్రమంలో ఓ కారు నీటిలో చిక్కుకుంది. కారులో 4 ఉండొచ్చని చెబుతున్నారు స్థానికులు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో భారీ వర్షాలకు ఓ పౌల్ట్రీ ఫామ్ నీట మునిగింది. నందిగామ గ్రామంలో బాబు అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీ ఫామ్లోకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో పౌల్ట్రీలోని 10,000 కోళ్లు మృతి చెందాయి. దీంతో సుమారు 14 లక్షల నష్టం జరిగిందని చెబుతున్నాడు బాధితుడు. నక్కలవాగులో కారు కొట్టుకుపోయింది. కారులో 4 గల్లంతైనట్లు తెలుస్తోంది. రైటిక మెదక్ జిల్లా ఘనపూర్ నుంచి వరద పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ నరేష్ అక్కడి నుంచి లైవ్లో అందిస్తారు. నరేష్, అక్కడ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా అయితే ఇటు మెదక్ జిల్లాలోని హవేలీ ఘనపూర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పూర్తిగా ఈ చుట్టుపక్కల ఘనపూర్కు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటితోటి నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భారీ వర్షం కారణంగా అంటే చుట్టుపక్కల ఈ భారీ వరదలు రావడంతో ప్రధానంగా హవేలీ ఘనపూర్ చుట్టుపక్కల ప్రాంతాలంటే దాదాపు 4 కిలోమీటర్ల చుట్టుపక్కల అంతా కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వరద నీరు రావడం జరిగింది. దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయని చెప్పాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే నక్కవాగు ఏదైతే ప్రవహిస్తుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఒకేసారి ఉధృతంగా వరద రావడంతో అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు అంటే దాదాపు ఈ సరౌండింగ్ ఏరియాలో 15 నుంచి 20 గ్రామాల వరకు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలన్నింటిలో కూడా వరి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక్కడ రైతులంతా కూడా. మనం చూడొచ్చు పూర్తిగా జలమయం. ఒక అడుగుకు మించి కొన్ని వాటర్ కానుకొని దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఒక 2-3 అడుగుల వరకు వరి పొలంలోకి నీళ్ళు వచ్చాయి. ఆనుకొని ఉన్న వాటి అయితే మొత్తం నేలమట్టం అయిపోయాయని చెప్పాలి. పూర్తిగా ఇక్కడ ఘనపూర్, హవేలీ ఘనపూరు, ఇక్కడ ఉన్నటువంటి షాలిబండ, ఇక్కడ ఉన్నటువంటి తాండా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో వాటర్ రావడంతో ఇటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు హవేలీ ఘనపూర్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీ స్థాయిలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అయితే భారీ స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. ముఖ్యంగా ఈ మెదక్ జిల్లాకు సంబంధించి హవేలీ ఘనపూర్, సార్ధన పరిసర ప్రాంతాల్లో అయితే 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా నాగాపూర్లో అయితే 23 సెంటీమీటర్ల వర్షపాతం. ఈ వర్షపాతం అంతా సాధారణంగా అయితే వాటర్ ఫ్లో ఒకేసారి వర్షం రావడంతో ఎక్కడ వాటర్ ఇంకడానికి లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఒకేసారి వాటి కట్టలన్నీ తెగిపోవడంతో అయితే ఆ వాటర్ అంతా ఒకేసారి ఇన్ఫ్లో పెరిగింది. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఉన్నటువంటి పొలాలు, కొన్ని గ్రామాల్లో అయితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే పూర్తిగా పంటలు, ముఖ్యంగా దాదాపు ఒక ఊరికి వచ్చేసరికి అంటే ఒక 35 కుటుంబాలు ఉన్నటువంటి ఇక్కడ చిన్న తాండా ఉంది. ఈ తాండాలో వచ్చేసరికి ఒక 80-90 ఎకరాల పంట పొలాలు ఉంటాయి. పూర్తిగా జలమైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇక్కడే కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి ఈ పంట పొలాలకు సంబంధించి? ఇదంతా ఈ వర్షాలు ఎప్పటి నుంచి మీ దగ్గర ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి? అంటే ఈ వర్షాకాలం ప్రారంభం నుంచి కూడా అప్పుడప్పుడు పడతా ఉన్నాయి. కానీ గత రాత్రి నుండి మాత్రం ఎడతెరిపి లేకుండా, గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కంటిన్యూ కూడా పడడం వల్ల పెద్ద చెరువులు అన్ని కట్టలు తెగడం వల్ల మా 15 గ్రామాలకి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఉదయం కూడా ఇక్కడ ఒక 1 కిలోమీటర్ మేర నీళ్లు స్తంభించి ఒక ప్రయాణికుడు కూడా ఈ వరదలో కొట్టుకపోవడం జరిగింది. వాళ్ళు
తక్షణమే మరి మా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారికి, మాజీ ఎమ్మెల్యే హనుమంతన్న గారికి చెప్పడం ద్వారా వారు రెస్క్యూ టీం తెప్పించడం, ఒక ప్రాణాన్ని కాపాడడం జరిగింది. కానీ ఈ వర్షాల వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. ప్రభుత్వం మరి వారందరినీ కూడా, అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎకరాకు 10,000 చొప్పున కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా ఈ ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ వివరాలను సేకరించి ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం చెల్లిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇటువంటి వర్షాలు ఈ దేవుని దయతోటి మరి వినాయక చవితి వినాయకుని మేము కోరుకునేది ఏంటంటే ఈ రోజుకే ఈ వర్షాలు ఆగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకా 3 రోజులు భారీ వర్షాలని చెప్పడం జరుగుతుంది. ఇంకా వర్షాలు పడితే మరి కొన్ని ఊర్లలో ఇళ్ళకు కూడా నీళ్ళు రావడం జరుగుతుంది. నేను ఒక 47 సంవత్సరాలు ఉంటాను. నా వయసులో కూడా చూడలేదు. నాకంటే కూడా పెద్ద వయసు వారు కూడా ఇటువంటి వర్షాలు గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. ఈ వర్షం వల్ల మాత్రం ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయంలో వెంటనే స్పందించిన మా ఎమ్మెల్యేగా రోహిత్ గారికి, మాజీ ఎమ్మెల్యే హనుమంతన్న గారికి చెప్పండి. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట పొలాలు అయితే నీట మునిగినాయి. ఇక్కడ మీకు సంబంధించి మీ వాళ్ళకు సంబంధించినటువంటి పొలాలు ఏమేమి మునిగిపోయాయన్న? ముఖ్యంగా ఇక్కడ మా హవేలి గన్పూర్ మండలంలో వరి ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. పూర్తిగా వరి మీరు కూడా చూసినట్టయితే అక్కడ కొంచెం ఎత్తులో ఉన్నటువంటి వరి కనబడుతుంది. ఈ నీళ్ళల్లో మాత్రం వరి కనిపించినంత నీరు అనేది నిలిచి ఉన్నది. ఆ నీరంతా కూడా రేపు వేర్లు కానీ ఆ పంట దిగుబడి కూడా పూర్తిగా రాదు, నష్టం జరుగుతుంది. చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వర్షాల కారణంగా అయితే పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా పంట దెబ్బతిన్నదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మరికొంతమందితోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇంతటి స్థాయి వరదను మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా? ఏంది పరిస్థితి? మేము ఎప్పుడు చూడలేదండి. ప్లస్ మళ్ళీ మా తాతలు కూడా ఎప్పుడు చూడలేరు ఇంతగానం అనేసి చెప్తున్నారు పెద్ద మనుషులు. ఇప్పుడు ఇంత పెద్ద వర్షం చూడలేదు. ఇంచుమించు అయినా కానీ 15 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న వాగు ఇది, వరద నక్కవాగు అనేసి. హవేలి గన్పూర్ మండల్ ఇది. హవేలి గన్పూర్ మండల్ మొత్తం హవేలి గన్పూర్ ఇట్లాంటి ఒక 15 గ్రామాలు మొత్తం మునిగిపోయినాయి. మేము వరి మీదనే ఆధారపడతాము. బోర్లు కానీ ఏవైనా సరే అన్నీ దీంట్లోనే మునిగిపోయినాయి అన్నట్టు. ఇంతగానో మాకు ఎప్పుడు రాలేదండి. ఈ వర్షం వచ్చేటప్పటికి సిచ్యువేషన్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఈ హైవేకి సంబంధించి భారీ ఎత్తున వర్షం పడ్డది కదా, ఎట్లా ఉంది పరిస్థితి అప్పుడు? ఈ హైవేలో ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడే ఉన్నామండి. అయితే అక్కడ కనిపించే కొద్దిగా అంతా ఇంతే ఉండే. మెల్లిగా గంటకు పెరుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాం. ఇది ఒక ఇంచుమించు అయినా ఒక కిలోమీటర్ మామూలుగా ఇది ఫ్లో అనేది ఉన్నది అన్నట్టు. అంత వాటర్ వచ్చింది. ఒక అతను కూడా అందులో మునిగిపోయాడు. ఆయన కూడా రెస్క్యూ టీమ్ వచ్చి సేవ్ చేశారు. ఇక్కడ ఎంత ఇప్పుడు చుట్టుపక్కల మీరు చూస్తూ ఉన్నారు కదా, అదంతా కూడా ఎట్లా ఉంది? పొద్దునంత పరిస్థితి ఎట్లా ఉంది ఈ గుట్టలకు సంబంధించి? ఆడుతున్నట్టు ఉండే. ఇప్పుడేమో మొత్తం ఉన్నన్ని భూమట్టం అయిపోయినాయి. ఏమి కూడా లేవు. ఏం తింటారు ఏం ఉంటారు అన్నట్టుగా ఇడికే ఊర్లలో కొట్టుమిట్టాడుతున్నావు. 2-3 ఊర్లేమో నీళ్ళలోనే దానిలో ఆడుతున్నాయి ఇష్టం వచ్చినట్టు. తిమ్మేపల్లి సంథింగ్ లింక్సన్పల్లి ఇవి కట్టలు తెగిపోవడం వల్ల మొత్తం వాటర్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి. రావడం వల్ల ఇక్కడ ఇంచుమించు అయినా కిందికి మీదికి అనేసరికి ఓ 20 కిలోమీటర్ల ప్రవాహం ఉంటుంది. ఇవే మొత్తం వరదకు ఈ యొక్క పంట నష్టాలు జరుగుతున్నాయి అన్నట్టు. ఇక్కడ ఏ ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి ఈ రహదారిలో? ఇది బోధన్ టు మన మెదక్ రోడ్ అండి. ఇది బోధన్ టు మెదక్ రోడ్. ఇది మెదక్ డిస్టిక్ రోడ్. ఈ మొత్తం ఏదైనా సరే ఇదే మెయిన్ రోడ్, ఒకటే రోడ్ ఉంది. ఇది మొత్తం ఆగిపోయింది ఇక్కడనే. పొద్దున్న నుంచి మినిమం 11 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా. ఇప్పుడు కొంచెం వేరే పాత రోడ్ నుంచి మూవ్ అవుతున్నాయి బండ్లు మాత్రం, అంతే. ఇక్కడ ఇదే దారి గుండా ఈ కట్టను ఆనుకొని ఎన్ని గ్రామాలు ఉంటాయి ఈ దారిలో వెళ్ళేటటువంటి? ఇంచుమించు అయినా కానీ ఒక 20 గ్రామాలు ఉంటాయండి. అక్కడ గంగాపూర్, షమ్నాపూర్, ఈ తిమ్మాయిపల్లి, బ్యాతోల్, లింగసన్పల్లి తాండా, బ్యాతుల్ తాండా, ఈ హవేలి గన్పూర్ తాండా, ఈ రాయిన్ చెరువు, తొగిట, నాగాపూర్, సుల్తాన్పూర్, పాటిగడ్డ, సర్దన, షాలిపేట్, జక్కనపేట్, ఇన్ని ఊర్లు ఉన్నాయండి. దీనికి బలైన వాళ్ళు, ఈ వరదకు బలైన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. కదా, మొత్తానికైతే ఈ వర్షాల కారణంగా అయితే పూర్తి స్థాయిలో ఇటు వెళ్ళేటటువంటి పబ్లిక్ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల దాదాపు ఒక 15 గ్రామాల వరకు ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ వర్షాల కారణంగా ఎటు బయటికి రాలేని పరిస్థితి. కొన్ని గ్రామాలకైతే రాకపోకలు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి చెరువు కట్టలు తెగిపోవడంతో రోడ్ల మీదకి విపరీతంగా ఒకేసారి వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ హవేలి ఘానాపూర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఆ కొట్టుకపోయిన
చనిపోయినటువంటి వ్యక్తిని అయితే ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ అయితే అతన్ని క్షేమంగా కాపాడడం జరిగింది. మళ్ళీ రోడ్డుకు యువతల పక్కల అంటే రోడ్డుకు 2 వైపులా ఈ హవేలీ గణాపూర్కు సంబంధించి ఆ రోడ్డుకు అవతల పక్క యువతల పక్క 2 పక్కల్లో కూడా ఈ వర్షం నీరు కారణంగా అయితే పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పాలి. ఇప్పటికీ మన ముందున్నటువంటి వరి పొలంలో మనం చూడొచ్చు, దాదాపు సగం వరకంటే ఎక్కువ కూడా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఈ వరి పొలాలకు ఆనుకొని అంటే కొన్ని పొలాలు పూర్తి స్థాయిలో నీళ్ళలో మునిగిపోయాయి, ఇంకా కొన్ని పొలాలు అయితే నీళ్ళలోనే పారిపోతున్నటువంటి పరిస్థితి, అంటే పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోయాయని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో పండించేటటువంటి రైతులు ప్రధానంగా ఈ ఏరియాలో వరి పంటను పండిస్తున్నారు. ఈ వరి పంట అయితే పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నది, నేలమట్టం అయిపోయింది. దీంతో రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము 6 కాలం కష్టించి పండించిన పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవైపు అధికారులు కూడా ఈ వర్షాల కారణంగా అయితే ఎవరు బయటికి రావద్దు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వారికి అయితే రెవెన్యూ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. జ్యోతి. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఈడ కూడా కావాలి సార్, వాటర్ చేసిండు అప్పటి నుంచి అంతే ఉంటుంది.